అమిగోస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ మహాశివరాత్రి. ఇవాల్టి వీడియోలో మన కాంటెంట్ని కొద్దిగా స్లైట్గా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్గా మీరు బాగా బట్టలు వేసుకోవడమే కాదు, వెల్ గ్రూమ్డ్గా ఉండడమే కాదు, మెంటల్లీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండగలగాలి. దానికి స్పిరిచువాలిటీ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వేస్, మెడిటేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వేస్ మీ మైండ్ని మీరు ట్రైన్ చేసుకోవడానికి, స్ట్రాంగ్గా చేసుకోవడానికి, ప్రొడక్టివ్గా చేసుకోవడానికి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి. అలాగా నా పర్సనల్ లైఫ్ నుంచి, బికాజ్ నేను ఏదో చెప్పడం కాకుండా నా పర్సనల్ లైఫ్లో నేను గత 45 డేస్గా నేను ప్రాక్టీస్ చేస్తూ నా లైఫ్లో నేను పర్సనల్గా కొన్ని చేంజెస్ చూశాను. మెంటల్ ప్రొడక్టివిటీలో, హౌ టు డూ గైడెడ్ మెడిటేషన్లో ఐఎమ్ గోనా షేర్ దోస్ టిప్స్ విత్ యూ, ఐఎమ్ గోనా షేర్ దోస్ ట్రిక్స్ విత్ యూ, సో దట్ మనం మెడిటేట్ చేసేటప్పుడు అందరికీ ఉండే మిస్కన్సెప్షన్సే మనకు కూడా ఉంటాయి. ఆ మిస్కన్సెప్షన్స్ బయటకు వచ్చి వెన్ యూర్ ఏబుల్ టు మెడిటేట్ ప్రాపర్లీ, ఈ స్పిరిచువల్ జర్నీలో మీరు లెగ్ ఏదైతే వేస్తారో, ఆ ఫస్ట్ స్టెప్ ఏదైతే తీసుకుంటారో, దట్ హ్యాస్ టు బీ స్ట్రాంగ్. అండ్ ఐఎమ్ దేర్ అమిగోస్ టు గైడ్ యూ. ఇవాళ వీడియోలో దెర్ ఇస్ నో ఇంట్రో. ఓం నమః శివాయ. లెట్స్ గెట్ రైట్ ఇన్. రూల్ నెంబర్ 5 అమిగోస్, బీ ప్రిపేర్డ్ ఫర్ వార్. ఒక యుద్ధానికి ప్రిపేర్ అయిపోయి ఉండండి. మెంటల్ వార్ ఇది, అంటే మీతో మీరే చేయాల్సిన యుద్ధం. ప్రతిరోజు మీరు మెడిటేట్ చేసే ముందు మీ మైండ్ మిమ్మల్ని ఆపేటప్పుడు మీతో మీరు చేయాల్సిన యుద్ధం. మెడిటేట్ చేసే టైంలో రకరకాల థాట్స్ నుంచి మిమ్మల్ని మీరు ఎలా ఫైట్ చేయాలో, ఎలా దాన్ని అధిగమించాలో, దానికి మీరు చేసే యుద్ధం. మైండ్ని మీరు ప్రాపర్గా వెల్ బ్యాలెన్స్గా పెట్టుకోవడానికి చేసే యుద్ధం. అండ్ ఆల్సో మెడిటేట్ చేసిన తర్వాత మీ మైండ్ చాలా విషయాల నుంచి మిమ్మల్ని దూరంగా ఉండమంటుంది. అందులో బ్యాడ్ హ్యాబిట్స్ ఉండొచ్చు, ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ దాన్ని ఏమంటారు, ఈ ప్రొడక్టివిటీ కిల్లింగ్ హ్యాబిట్స్ ఉంటాయి కదా, ప్రోకాస్టినేషన్ హ్యాబిట్స్. దాని నుంచి దూరంగా మీరు ఉండడానికి, మీరు చేయాల్సిన యుద్ధానికి మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోయి ఉండాలి అమిగోస్. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ సింపుల్. రియల్ లైఫ్లో కానీ, మెడిటేషన్లో కానీ, వేర్ ఎవర్ వెన్ యూఆర్ ప్రిపేర్డ్ ఫర్ వార్, మీరు ఓటం వచ్చినా ఈజీగా లేస్తారు, ఈజీగా తుడుచుకొని మళ్ళీ యూ కెన్ స్టార్ట్ ద ఫైట్ అగైన్. ప్రిపేర్ అవ్వకపోతేనే మీరు కొంచెం సడన్ జర్క్ వచ్చినట్టు వచ్చి యూ విల్ స్టార్ట్ దట్, యూ విల్ ఫేస్ దట్, ఆ జర్కీనెస్ ఫేస్ చేస్తారు. ద మూమెంట్ యు ఆర్ ప్రిపేర్డ్ ఫర్ వార్, దెర్ ఈజ్ నో లుకింగ్ బ్యాక్. సో మెంటల్గా ప్రిపేర్ అయిపోండి, నాతో నేను యుద్ధం చేయాలి. ఎందుకంటే ఇది మీ లైఫ్. అల్టిమేట్గా గెలవాల్సింది మీరు, అల్టిమేట్గా యుద్ధం చేయాల్సింది మీరు. సో బీ ప్రిపేర్డ్ ఫర్ వార్ అమిగోస్. నెంబర్ 4 అమిగోస్ ఇస్ టు కీప్ ద మైండ్ ఓపెన్. ఏ జూడ్లో జనరల్గా ఇప్పుడు నేను ఏం ప్రాక్టీస్ చేస్తానంటే, ఏం ప్రీచ్ చేస్తున్నానంటే, మనం సైన్స్ నుంచి మనకు వచ్చిన నాలెడ్జ్ ఇస్ వన్ థింగ్. అయితే మన వేదిక్ సైన్సెస్ నుంచి, మన కంట్రీలో మన హిస్టారికల్గా మనకు ఉండే వచ్చిన సైన్సెస్, వచ్చిన నాలెడ్జ్, దీన్ని కూడా మనం ప్రిజర్వ్ చేసుకోవాలి. యాజ్ పీపుల్ హూ వుడ్ వాంట్ టు సక్సీడ్ ఇన్ లైఫ్, మన ఫోర్ ఫాదర్స్ మనకి నేర్పించిన, మన కోసం పెట్టిన నాలెడ్జ్ని, సైన్సెస్ని ఓపెన్గా మనం యాక్సెప్ట్ చేయాలి. ఇది కాదు, అది కాదు అనడానికి మనకు చాలా టైం, చాలా హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి మన నాలెడ్జ్ని బ్లాక్ చేశారు డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ టైమ్స్లో. మన ఏన్షియంట్ నాలెడ్జ్ని, మన వేదిక్ నాలెడ్జ్ని కూడా పర్సీవ్ చేసుకోవడానికి మైండ్ని ఓపెన్గా పెట్టండి. మీరు మెడిటేట్ చేసేటప్పుడు వెన్ యూ క్లోజ్ అప్ యువర్ మైండ్, నేను ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు అని చెప్పి వెన్ యూ క్లోజ్ యువర్ మైండ్, కొత్త ఇన్ఫర్మేషన్, కొత్త రకమైన నాలెడ్జ్, కొత్త రకమైన, వెన్ యూ ట్రైన్ టు ఓపెన్ అప్ యువర్ సెల్ఫ్ టు ద వరల్డ్, టు ద డివైన్ ఫోర్స్, ఆ ఫోర్స్ని అది కట్ అయిపోతుంది వెన్ యూ క్లోజ్ యువర్ మైండ్. సో ఓపెన్గా పెట్టండి మైండ్. స్టార్ట్ లిజనింగ్, స్టార్ట్ లుకింగ్ ఎట్ దోస్, ఆ టార్చ్ లైట్, దట్ కైండ్ ఆఫ్ అ లైట్ ఎక్కడో దూరంగా మీకు కనబడుతుంటుంది. సో వెన్ యూఆర్ మెడిటేటింగ్, ఓపెన్ అప్ యువర్ మైండ్ ఫర్ ద లార్డ్. అది ఏ రిలీజియన్ అయినా పర్వాలేదు. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ హిందూస్, దిస్ ఈజ్ ఫర్ ఆల్ ద ముస్లిం బ్రదర్స్ ఆల్సో, దిస్ ఆర్ ఆల్ ద క్రిస్టియన్ బ్రదర్స్ ఆల్సో. అమిగోస్, వీఆర్ ఆల్ వన్. సో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి జస్ట్ ఓపెన్ అప్ యువర్ మైండ్ అండ్ సర్చ్ ఫర్ యువర్ గాడ్. సో ఓపెన్ అప్ చేయండి, మైండ్ని ఓపెన్ చేయండి అండ్ సర్చ్ ఫర్ దట్, ఆ లైటింగ్ కోసం అండ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం కోసం. నెంబర్ 4 అమిగోస్. నెక్స్ట్ ట్రిప్కి వెళ్ళే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. March 1 వచ్చేసింది, ఇంకా నేను డేట్ అనౌన్స్ చేయలేదు ఆఫ్ అవర్ అమిగో బై అయ్ జూడ్ బ్రాండ్. సో ద టైమ్ హ్యాస్ కమ్ టు అనౌన్స్ ద డేట్, బట్ కొద్దిగా విల్ జస్ట్ డూ అ స్మాల్ థింగ్ అండ్ అక్కడ నేను అనౌన్స్ చేస్తాను. లెట్ us హిట్ ద 200K మైల్ స్టోన్. మనం 200K మైల్ స్టోన్కి చాలా దగ్గరగా ఉన్నాం. సో సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా చూస్తే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. మనం ఆ మైల్ స్టోన్ హిట్ అవగానే ఐ విల్ అనౌన్స్ ద డేట్. సో లెట్ us హిట్ ద మైల్ స్టోన్ అమిగోస్.
సబ్స్క్రైబ్ కొట్టండి, లైక్ కొట్టండి, కామెంట్స్ చేయండి. దీనివల్ల ఛానల్ రీచ్ ఇంకా పెరుగుతుంది. అమిగో బై ఏ జూడ్ అండ్ దెన్ రోడ్ టు 200K అండ్ దెన్ ఏ జూడ్ 1 year ఛాలెంజ్ ఇట్లా కొట్టి మీరు ఏదో ఒకటి కామెంట్ చేయండి, కామెంట్స్ని నింపండి, లైక్స్ని నింపండి, రీచ్ని పెంచండి. మన 200Kకి చాలా దగ్గరగా ఉన్నాం. అది ఎంత త్వరగా రీచ్ అయితే అంత త్వరగా నేను మీకు డేట్ అనౌన్స్ చేస్తాను. అండ్ ఇట్స్ గోన్ బి బ్లాస్ట్. నా పర్సనల్ ఎఫర్ట్, నా పర్సనల్ అటెన్షన్, నా పర్సనల్ ఇది మొత్తం పెడుతున్నా అమిగో బై ఏ జూడ్ బ్రాండ్లో. స్టైలిష్గా మీరు ఉండాలని, నెక్స్ట్ లెవెల్కి మీరు వెళ్ళాలని, ఇంటర్నేషనల్ ఫ్యాషన్ తీసుకొస్తున్నా. ఆ లగ్జరీ ఫ్యాషన్ మళ్ళీ మీ ముందుకు పెడుతున్నా. సో ఇట్స్ ఆల్ అబౌట్ దట్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోండి. మన ఛానల్ రీచ్ మనం 200K ఎంత క్విక్గా కొట్టేస్తాను. నేను డేట్ అనౌన్స్ చేస్తాను. డేట్ నాలోనే ఉంది, బట్ లెట్ us హిట్ ఇట్. నెంబర్ 3 అమిగోస్, మీరు మెడిటేట్ చేయడానికి కూర్చున్నప్పుడు, మెడిటేషన్ టైంలో మీరు కూర్చున్నప్పుడు మీకు వేరియస్ థాట్స్ అనేవి వస్తుంటాయి. ఎందుకంటే మనం ఇన్ని సంవత్సరాలు ఏది ప్రాక్టీస్ చేయకుండా, మన మైండ్ని మన కంట్రోల్లో పెట్టుకోకుండా లైఫ్ అంతా ప్రాక్టీస్ చేస్తూ వచ్చాం. బట్ వన్స్ యూ స్టార్ట్ మెడిటేటింగ్, రకరకాల థాట్స్ అనేవి మైండ్ని క్రాస్ చేస్తూ వెళ్తుంటాయి. రకరకాల ఐడియాస్, రకరకాల ఇలా చేయొద్దు, అలా కాదు, బూతులు, చాలా కైండ్ ఆఫ్ థింగ్స్ మీకు క్రాస్ అవుతూ వెళ్తుంటాయి. లోపల యుద్ధం జరుగుతుంటుంది. అది పర్వాలేదు, అవ్వనివ్వండి. ఫస్ట్ ఫ్యూ డేస్ అలాగే వస్తుంది, అవ్వనివ్వండి. బట్ మధ్యలో ఆపొద్దు. ఒక టైం అంటూ మీరు పెట్టుకుంటే ఆ టైం మీరు మెడిటేట్ చేసే వెళ్ళండి. ఒక హాఫ్ అన్ అవర్, ఒక 40 minutes మీకు మీరు వేసుకునే టైం ఉంటుంది కదా, ఆ టైం వరకు మీరు మెడిటేట్ చేస్తూనే ఉండండి. అండ్ వన్స్ దట్ స్పేస్ ఇస్ ఓవర్, స్లోగా ఆ థాట్స్ అనేవి ఫేడ్ అవుట్ అయిపోతాయి. మీరు దీనికి ప్రిపేర్ అయ్యి, మీరు ముందు నుంచే మీకు తెలుసు మీకు ఫస్ట్ ఫ్యూ డేస్ ఇలా ఉండబోతుంది సిచ్యువేషను, నా మైండ్ నాతో డిస్కో డ్యాన్స్ ఆడబోతుందని మీకు ముందు రోజు నుంచి తెలిస్తే మీ లైఫ్ చాలా సింపుల్గా ఉంటుంది. సో లెట్ దోస్ థాట్స్ పాస్. నెంబర్ 3 లెవెల్కి వెళ్ళడానికి, స్పిరిచువల్గా కూడా ఓపెన్ అప్ అవ్వడానికి. సో ఇంకా చేస్తూ ఉంటా, ఇంకా మీరు డెవలప్ అవ్వడానికి, ఇంకా మీ లైఫ్ స్టైల్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి, అండ్ ఇంకా మీకు ఒక పాత్ కనబడడానికి. నెంబర్ 2, ఫైనల్లీ నెంబర్ 1 టిప్ అమిగోస్. నేను ఇప్పటి వరకు చాలా టైమ్స్ చెప్పుకుంటూ వచ్చా అబౌట్ మాస్టర్బేషన్. అది మనకి ఫిజికల్గా మంచిది కాదని నన్ను చాలామంది అడుగుతూ వచ్చారు. బట్ నేను వీడియోలో ఎక్కడి వరకు చెప్పానంటే, సైంటిఫిక్గా ఫిజియలాజికల్గా మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పుకుంటూ వచ్చాను, కానీ మీరు ఇది చేయాలి చేయకూడదని ఇప్పటిదాకా చెప్పలేదు. బికాస్ ఐ వాంట్ టు గెట్ ఇన్ టు ఇట్ పర్సనల్లీ అండ్ టెల్ యూ మీకు ఏది కరెక్ట్ ఏది కాదు. మాస్టర్బేషన్ అనేది మనం చేసేటప్పుడు ఫిజియలాజికల్గా మనకి ఇష్యూ లేకపోయినా మెంటలీ ఇట్స్ ఏ ప్రాబ్లమ్. అది నేను ఎప్పటి నుంచో నేను థియరటికల్గా అనుకుంటున్నాను. బట్ దిస్ ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్. బికాస్ మనం చేసే ఫస్ట్ స్పిరిచువల్ వీడియోలో ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు పుట్ ఇట్ అవుట్ దేర్, ఇట్ ఈస్ మచ్ బెటర్. ఈ నో ఫ్యాపింగ్ అనేది ఏం చేస్తుందంటే మన మైండ్ని మన కంట్రోల్లో ఉంచుతుంది. ఎప్పుడైనా ఆల్వేస్ యూజ్ దిస్, ఈ నో ఫ్యాపింగ్ని కూడా, నో మాస్టర్బేషన్ రూల్ని కూడా మీరు చేయకుండా, ఇఫ్ యూ జస్ట్ కీప్ యువర్ సెల్ఫ్, కీప్ యువర్ బాడీ ఇన్ యువర్ కంట్రోల్ అండ్ యువర్ మైండ్ ఇన్ యువర్ కంట్రోల్, ఆ స్పేస్, ఆ క్రియేటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో, ఆ అవుట్ఫ్లో ఏదైతే ఉంటుందో, ఆ బెటర్మెంట్ మీరు డెఫినెట్గా గమనిస్తారు. నేను కూడా వాట్ ఎవర్ ఎనర్జీ దట్ ఈస్ దేర్, ఆ సెక్షువల్ రష్ ఏదైతే ఉంటుందో, యూజ్ దట్ రష్, టేక్ దట్ ఎనర్జీ అండ్ యూజ్ ఇట్ ఫర్ యువర్ క్రియేటివ్ దిస్ థింగ్. ఈ వీడియోస్ని బెటర్గా చేయడానికి, ఇన్స్టాగ్రామ్లో ఉన్న రీల్స్ని బెటర్గా చేయడానికి, పోస్ట్ని బెటర్గా చేయడానికి, నా వర్క్ని బెటర్గా చేయడానికి, మన అమిగో బై ఏ జూడ్ని బెటర్గా చేయడానికి ఐఎమ్ యూజింగ్ ఇట్. ఈ పర్టికులర్ టెన్షన్ ఏదైతే ఉంటుందో, సో ఎవరైతే నన్ను ఆ క్వశ్చన్ అడిగారో అబౌట్ మాస్టర్బేషన్ నేను చేయొచ్చా చేయకూడదా అంటే, నో, ఇట్ ఈస్ జస్ట్ ఫర్ టు కీప్ యువర్ మైండ్ ఇన్ యువర్ కంట్రోల్. ఇది మీ ఫిజియలాజికల్గా మీకు ఏదో అయిపోతుంది, మీకు ఇది అయిపోతుంది, మీరు బ్లైండ్ అయిపోతారు, మీ బాడీ సన్నబడిపోతుంది, మజిల్ లాస్ అవుతుంది, ఆ సొల్లంతా పక్కన పెట్టండి, అదేం జరగదు. బట్ చేయొద్దు. జస్ట్ ఆ మెంటల్ దీన్ని మీ చేతిలో పెట్టుకోవడానికి, మీ మెంటల్ స్టేట్ని మీ చేతిలో పెట్టుకోవడానికి స్టే అవే ఫ్రమ్ ఇట్ అమిగోస్. ట్రస్ట్ మీ, టేక్ ఇట్ ఫ్రమ్ ఎ బ్రదర్. దాని తర్వాత కూడా ఐఎమ్ నాట్ స్టాపింగ్ యూ, మీకు చేయాలనిపిస్తే చేయండి. బట్ అట్లీస్ట్ ఒక పీరియడ్ ఆఫ్ టైం మీరు చేయకుండా చూసి దాని తర్వాత మీకు ఏ చేంజెస్ కనబడకపోతే దెన్ యూ గో అండ్ డూ ఇట్. బట్ అట్లీస్ట్ ఒక 30 to 45 days అలా పెట్టుకొని చూడండి. దిస్ ఈస్ ద రూల్ నెంబర్ 1 అమిగోస్. దిస్ ఈస్ ద గైడెడ్ మెడిటేషన్ టిప్ నెంబర్ 1. మెడిటేషన్ చేయాలంటే మీ మైండ్ని మీ కంట్రోల్లో పెట్టుకోగలగాలి. విచ్ బ్రింగ్స్ మీ టు ద ఎండ్ ఆఫ్ ద వీడియో. అమిగోస్, ఇదే కాన్సెప్ట్లో, ఇదే కాంటెంట్లో, ఇదే పాత్లో నేను ఇంకా డీప్ డౌన్ వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే రెగ్యులర్గా చెప్పే కాంటెంట్ కాకుండా స్పిరిచువాలిటీలో కూడా నాకు కూడా ఒక డీప్ డైవ్ తీసుకోవాలని ఉంది. సింపుల్, నన్ను నేను నెక్స్ట్ లెవెల్కి పట్టుకెళ్ళడానికి, మిమ్మల్ని కూడా నెక్స్ట్ లెవెల్కి పట్టుకెళ్ళడానికి. ఎందుకంటే ఎవరైతే తన మైండ్ నోన్ చేసుకున్నాడో, ఎవరైతే తన మైండ్ని తన కంట్రోల్లో పెట్టుకున్నాడో, ఒక ఫ్రమ్ టేకింగ్ ద పవర్ ఆఫ్ ద ఆల్మైటీ, ఒక నెక్స్ట్ లెవెల్ గాడ్, అది మన హిందూ గాడ్ అవ్వచ్చు, ముస్లిం గాడ్ అవ్వచ్చు, ఎనీ రిలీజియన్ గాడ్ అవ్వచ్చు, ఆ గాడ్ కంట్రోల్ ఆ కంట్రోల్లో మనం పెట్టి ఎవరైతే హూ ఈజ్ ఏబుల్ టు డూ ఇట్, హీ విల్ ఎక్సెల్ ఇన్ లైఫ్. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్.
సో ఇక్కడ ఒక ఎథీస్ట్ ఉన్నా కూడా ఐఎమ్ నాట్ ప్రీచింగ్ ఎనీ రిలీజియన్ హియర్, బట్ ఇక్కడ ఒక ఎథీస్ట్ ఉన్నా కూడా ఇఫ్ యూఆర్ ఏబుల్ టు కీప్ యువర్ మైండ్ ఇన్ యువర్ కంట్రోల్ త్రూ గైడెడ్ మెడిటేషన్, నథింగ్ లైక్ ఇట్. అదే నేను ప్రీచ్ చేసేది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇవాళ కొంచెం సీరియస్ టాపిక్ మాట్లాడుకున్నాం మనం. దిస్ ఇస్ అవర్ ఫస్ట్ వీడియో. దిస్ అవర్ ఫస్ట్ వీడియో. మన ఏజ్డ్ కమ్యూనిటీ మొత్తానికి ఇది ఒక కొత్త టర్న్. ఎందుకంటే అందరిలాగా మనం జస్ట్ రెగ్యులర్ వీడియోస్ ఏదో డబ్బుల కోసం చేశానని కాదు. ఇది నేను వ్యూస్ కోసం కూడా చేయలేదు, ఇది నేను మీకోసం చేశాను. సో ఐ హోప్ యూ ఆల్ బ్లెస్ మీ. సో దట్స్ ఇట్ అమిగోస్. అడియోస్ అమిగోస్. హర హర మహాదేవ, శంభో శంకర్.